ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క పరిశుద్ధ నామమును బట్టి మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ మరొకసారి ఈ కృపావార్త ఛానల్ ద్వారా ప్రభు యొక్క దివ్యమైన మాటలను ధ్యానించుకోవడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, ఈ రోజున కీర్తనల భాగములో మొదటి అధ్యాయములో మొదటి మాట బాగా క్రైస్తవ లోకంలో ఫేమస్ అని చెప్పవచ్చు. ఏంటి ఆ వాక్యం అంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. ప్రభు యొక్క వాక్యం ఏం చెప్తుంది అంటే, మొదటి మాటనే తీసుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. లోకములోని ఆలోచన లేకుండా ఏది చేయకూడదు. ఏదైనా ఆలోచించి 1కి 100 సార్లు ఆలోచించే చేయాలి. చేయడం ప్రారంభించిన తర్వాత ఇంకా దాని గురించి ఆలోచించకూడదు అని మరి అనుభవజ్ఞులైన పెద్దలు చెప్తారు. త్వరపడి ఏది చేయకూడదు. అయితే ఆ చేసేది ఎలా ఉండాలి అని అంటే, దుష్టుని ఆలోచన చెప్పున చేయకూడదు. దుష్టుడు ఎలాంటి ఆలోచనలు ఇస్తాడు అని అంటే, మనల్ని పాడు చేసే ఆలోచనలు ఇస్తాడు. అందుకనే మొదటి మాటలోనే భక్తుడైన దావీదు ద్వారా కీర్తనల భాగంలో మొదటి వచనంలోని మొదటి లైన్లోనే వ్రాయించిన మాట, దుష్టుని ఆలోచన చొప్పున నడవక. అలాగనే అదే అధ్యాయంలో 6వ వచనంలో అంటాడు, ఒకవేళ నడిస్తే ఎక్కడికి వెళ్తామంటే నాశనమునకు నడుపును అని రాసింది. ఆలోచన చొప్పున నడువక నడిస్తే నాశనమునకు నడుపును. నాశనమునకు నడిపించేవాడు, నాశనగొట్టోడు సాతాను. దుష్టుడు, దుర్మార్గుడు, అపవాది, హంతకుడు, దొంగ, ఇలాగా మహా నాశనం చేసే పేర్లన్నీ వాడికే ఉన్నాయి. వాడి ఆలోచన చొప్పున నడిస్తే వాడు ఏం చేస్తాడంటే నాశనమునకు నడిపిస్తాడు. ప్రియ సహోదరులారా, దేవుడు మనకి ఆలోచనకర్త అని దేవుని యొక్క వాక్యంలోనే ఆయనకు ఒక పేరు కూడా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారికి ఒక పేరు ఉంది. అన్ని పేర్లలో ఒక పేరు ఏంటంటే, ఆయన ఆలోచన చెప్పే ఆలోచనకర్త. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దుష్టుని ఆలోచన చెప్పున నడవవద్దు. నడిస్తే ఏమవుతుంది అంటే, మన జీవితము నాశనం చేయడానికే కానీ బాగు చేయడానికి ఆడెప్పుడు ఏ ఆలోచన చెప్పడం. దేవుని నుంచి దూరం చేయడానికే. ఎందుకు? మన ఆది దంపతులైన ఆదాము హవ్వ సృష్టిలో ప్రథమ కుటుంబం అది. మొట్టమొదటి భార్య భర్తలు దేవుని యొక్క చిత్తానుసారంగా మరి దేవునితో సహవాసం చేయబడడానికి ప్రభు ఏర్పాటు చేసుకున్న చిన్న కుటుంబం అది. అయితే ఒకానొక దినమున వారి జీవితంలోని దుష్టుడు ప్రవేశించాడు. వాడికి అవకాశం ఇస్తే ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా ప్రవేశిస్తాడు. ఎప్పుడు కూడా భార్య భర్తల మధ్యలోనికి 3వ వ్యక్తికి ఎప్పుడు అవకాశం ఇవ్వకూడదు. ఆ 3వ వ్యక్తి మీ తల్లిగారే కావచ్చు, లేక ఆ యొక్క భర్త గారి తల్లిగారే కావచ్చు, భార్య యొక్క తల్లిగారే కావచ్చు, వీళ్ళ తండ్రి గారే కావచ్చు, వారి తండ్రి గారే కావచ్చు, పెద్దలు అనబడేవారే కావచ్చు, పాస్టర్ గారు అనబడేవారే కావచ్చు, లేకపోతే ఇంకా 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 ఎవరైనా కావచ్చు. ఎవరికి మొదటి స్థానం ఇవ్వద్దు. భార్యాభర్తల మధ్యలో ఏదున్నా వాళ్ళిద్దరే మాట్లాడుకోవాలి. ఎవరికి స్థానం ఇవ్వాలి అని అంటే, 3 పేటల తాడు త్వరగా తెగిపోదు అని ప్రసంగి గ్రంథంలో ప్రభు రాయించిన మాట ప్రకారం ఆ 3వ పేట అయిన యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే మనము స్థానం ఇవ్వాలి.
ఆయనే మంచి ఆలోచన చెప్పి కుటుంబాన్ని నిర్మించే కుటుంబాల నిర్మాత. మరి అలాంటి ప్రభు దగ్గరే ఉంటున్నారు వీళ్ళు, ఆదాము హవ్వ. ఆదాము ఎలాగ కూడా దేవుని పోలిక చొప్పున పుట్టినవాడు, దేవుని ఆత్మచేత నింపబడినవాడు, దేవునితో అత్యధికంగా సహవాసం కలిగి ఉండినవాడు. అవ్వమ్మ సృష్టించబడక ముందు నుండి దేవునితో, దేవుని స్వభావముతో ఆయనకి పరిచయం ఉంది. అందుకనే ఆదాము దగ్గర సాతాను పప్పులు ఉడకవు. అందుకనే ఆదాము లేనప్పుడు హవ్వ దగ్గరికి వచ్చి మరి దేవుని యొక్క సన్నిధిలో వారిని పాడు చేయడానికి మరి అవ్వతో చెప్తున్నాడు ఆలోచనలు. ఇది నిజమా అంటున్నాడు. ఈ సమయంలో ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో చెప్తుంది, ఎప్పుడు దేవుని యొక్క సన్నిధిలోని దేవుని పిల్లలు మూడవ వ్యక్తికి కుటుంబంలోని మరి స్థలం ఇస్తారో. ఒక అమ్మాయి ఉంది, వారి భార్యాభర్తల మధ్యలోని ఏదో చిన్న గొడవ, వారిలోని రోజు వాదన జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పింది. వాళ్ళేమో ముందు వెనక ఆలోచించకుండా వచ్చి ఆయనతో వాదన పెట్టుకున్నారు. ఆ గొడవ చినికి గాలివానగా మారింది. పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళింది. ఆ పెద్ద మనుషుల్లోని ఒకడు ఎలాంటి ఆలోచన చెప్పాడు అంటే, వాడికి తీసుకెళ్ళి మరి పోలీసు స్టేషన్లోని వాడికి మరి సరిగా భయపెడితే కానీ, వాడిని వార్నింగ్ ఇప్పిస్తే కానీ, వాళ్ళతో 4 దెబ్బలు తినిపిస్తే కానీ వాడికి భయం రాదు మనమంటే అని ఒక దుర్మార్గమైన ఆలోచన చెప్పాడు. భయంతోని ఎక్కడ కాపురాలు నిలబడవు, బలవంతంగా ఏ భార్యాభర్తలు కాపురాలు నిలబడవు. మరి ఎలా నిలబడతాయి అంటే, ప్రేమే పునాది, నమ్మకమే పునాది, వారి ఇద్దరి మధ్య ఐక్యత సఖ్యతే పునాది. అలాంటి కాపురాలు నిలబడతాయి. ఈ ఆలోచన బట్టి తీసుకెళ్ళి ఆయన మీద కేసు పెట్టించారు. ఆయనకి వాళ్ళకి మరి ఆ వ్యక్తికి బుద్ధి చెప్పాలనో భయపెట్టాలనో వాళ్ళు తీసుకెళ్ళి మరి ఆయనను 2-3 దెబ్బలు కొట్టారు. అప్పటి నుంచి ఇష్టము లేని కాపురం అయిపోయింది. అది ఆలోచిస్తున్నారా? ఎప్పుడు కూడా దుష్టుని ఆలోచనకి ఏమాత్రము కూడా మనము అవకాశం ఇవ్వకూడదు. ఇస్తే వాడు నాశనం చేయడానికే కానీ, మన యొక్క ఆనందాన్ని దొంగలించడానికే కానీ, మన ఆత్మను హత్య చేయడానికే కానీ వాడు ఊరకనే రాడాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దుష్టుని ఆలోచన వలన ఆదాము హవ్వ వారి మార్గము నాశనమునకు నడపబడింది, నాశనం వైపు వెళ్తుంది. అందుకే అలా యేసుక్రీస్తు ప్రభుకి కూడా వాడు ఆలోచనలు చెప్పాలని చూశాడు. అడగకుండానే సలహాలు ఇచ్చేవాడాడు. ఎవరు అడగక్కర్లేదాన్ని, అడగకుండానే మీ జీవితాల్లోని దూరిపోయి మరి మీకు ఏదో ఒకటి చెప్పాలని, మిమ్మల్ని పాడు చేయాలని, మిమ్మల్ని నాశనం చేయాలని మరి వాడు ఎప్పుడు ఆలోచన కలిగి ఉంటాడు. ఇదిగో ఆదాము అవ్వల దగ్గరికి వెళ్ళినప్పుడు, వాళ్ళకి ఆలోచన చెప్పినప్పుడు, అది నమ్మినప్పుడు, ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, తినవద్దన్న ఆ వృక్ష ఫలాన్ని అనగా మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని వారు తినినప్పుడు వారు మొదటిగా తెలుసుకుంది ఏంటంటే, తాము దిగంబరులమై ఉన్నామని తెలుసుకున్నారు. అనగా మహిమను కోల్పోయారు. వాడి ఆలోచన ఏం చేస్తుందంటే, దేవుని మహిమలో నుండి, దేవుని సహవాసంలో నుండి, దేవుని వెలుగులో నుండి నిన్ను బయటికి తీసుకుని వస్తారు. రెండోది, వాళ్ళు చెట్టు చాటున దాక్కున్నారు, అనగా భయపడ్డారు. అప్పటి వరకు వాళ్ళకు భయం అంటే ఏంటో తెలియదు. వాళ్ళు మహిమతో నింపబడి ఉన్నారు, దేవదూతలు లాంటి వాళ్ళు రక్తమాంసం శరీరం కలిగిన దేవదూతలు లాంటి వారు. అలాంటి వాళ్ళకి తొలిసారిగా భయము అన్నది తెలిసింది. భయం అన్నది అక్కడి నుంచే బైబిల్లో నుంచి ప్రారంభమైంది.
పాపం వల్ల ఒకటి దిగంబరత్వం వచ్చింది, రెండోది భయం వచ్చింది, మూడోది అక్కడ ప్రయాసం వచ్చింది, అనగా శాపం వచ్చింది. స్త్రీతో దేవుడు చెప్తున్నాడు, ఇగో నీ గర్భవేదన పెంచెదను. ఇగో పురుషుడితో చెప్తున్నాడు, ఇగో నువ్వు ప్రయాసముతోనే దాని పంట తింటావు. అప్పటి వరకు లేని ప్రయాసము, లేని శాపము మనుషుల జీవితంలోనికి వచ్చింది. ఏది? ఒకే ఒక ఆలోచన. ఇక తర్వాత ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు వారి జీవితంలో ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు భూమి మీద ముళ్ళ పొదలు లేవు, గచ్చ పొదలు లేవు. అక్కడి నుంచి చెమటోడిస్తే గాని నువ్వు దాని పంట తినలేవని, భూమి శపించబడి ఉందని దేవుడు చెప్పాడు. ఇక తర్వాత ఏమంటాడు? నువ్వు మన్నే గనుక తిరిగి మన్నైపోతావు. ఆదాముని మరణించడానికి దేవుడు సృష్టించి ఉండలేదు, కానీ పాపం వల్ల వచ్చు జీతము మరణము కనుక ఆదాము అవ్వల జీవితంలో మరణము ప్రవేశించింది. వారి ద్వారా వారి సంతానమైన మానవాళి అందరి జీవితాల్లోనికి మరణము ప్రవేశించింది. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించిన ఆ మహిమను కోల్పోయారు. ఈ రోజున ప్రియ సహోదరుడా, అమ్మ, ఆలోచన కావాలంటే మనుషులను అడగొద్దు, అమ్మని అడగొద్దు, నాన్నని అడగొద్దు, స్నేహితులను అడగొద్దు, ఎవరిని అడగొద్దు. కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తును మాత్రమే అడుగు. ఎందుకు అనంటే ఆయన ఆలోచనలు దేవుని యొక్క వాక్యంలో చెప్తున్నది. ఆయన ఆలోచనంట గంభీరమైన ఆలోచనంట. కీర్తనల గ్రంథము 92:5లోని రాయబడి ఉన్న మాట ఏంటంటే, ఆయన ఆలోచన చాలా గంభీరమైన ఆలోచన. ఏదో చిన్న చిన్న మాటలు, ఏదో నాకు తోచిన మాటలు ఆయన ఆలోచనగా చెప్పడు. ఆయన ప్రణాళిక తెలిసిన దేవుడు, భవిష్యత్తు తెలిసిన దేవుడు, నీ జీవితం చమరాంకం వరకు తెలిసిన దేవుడు. ఆయన ఇచ్చిన ఆలోచన గంభీరమైన ఆలోచన. రెండవది, ఆయన ఇచ్చిన ఆలోచన కీర్తనల గ్రంథము 33వ కీర్తన 10వ చరణం ప్రకారం సదాకాలము నిలిచే ఆలోచన. ఒకరోజు ఉండి ఒకరోజు మానిపోయే ఆలోచన కాదు, ఈ రోజుకు మాత్రమే పనికొచ్చే ఆలోచన కాదు, సదాకాలము నిలిచే ఆలోచన ఆయన నీకు నాకు చెప్పడానికి ఎప్పుడు ఇష్టపడతాడు. చూడండి, దేవుని యొక్క లేఖనాలలో సామెతల గ్రంథము 21వ సామెత, దేవుని యొక్క వాక్యములో 30వ వచనంలో చూస్తే, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు. దేవుని యొక్క ఆలోచన అంతది. ఆయనకు విరోధమైన ఆలోచన మనం చేసినా నిలబడదంట. అందుకనే 15వ సామెతల గ్రంథములోని 22వ వచనములో ఒక మాట ఉంటుంది, ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థములగును, ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశము దృఢపరచబడును. ఆలోచన చెప్పేవారు ఉండాలి, తప్పకుండా ఉండాలి. ఆలోచన ఎవరి ద్వారా చెప్తాడు అంటే దేవుడు వాక్యము ద్వారానే చెప్తాడు. ఆలోచన ఎవరి ద్వారా చెప్తాడు అంటే దేవుడు ప్రార్థనా పరుల ద్వారా చెప్తాడు. నేను విశ్వాసుల ద్వారా చెప్తాడు అనట్లేదండి. విశ్వాసుల్లో కూడా ఎవరైతే ప్రార్థనతో దేవుని సన్నిధిలో గడుపుతారో, వాక్యం బాగా తెలుసుంటుందో, ఆ మాట కూడా కీర్తనల గ్రంథంలోనే రాసింది. చూడండి, 119:24వ వచనములో, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచన కర్తలు. ఆయన వాక్యం ఏంటంట? ఆలోచన కర్త అంట. నీకు ఎప్పుడైనా ఏదైనా విషయంలో చేద్దామా వద్దా అని ఆలోచన ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళి అడుగు. దేవుడు ఆలోచన చెప్తాడా? ఖచ్చితంగా చెప్తాడు. మనుషుల్ని అడగొద్దు. ఇందాకే చెప్పాను మీకు, అమ్మని అడగొద్దు, నాన్నని అడగొద్దు, ఏ ఒక్క విశ్వాసిని అడగొద్దు. మొదట దైవ సేవకులు మొదట అడగొద్దు, కావాలంటే తర్వాత అడుగు. కానీ వాక్యమైన దేవుని దగ్గర అడుగు, మోకరించి అడుగు, కన్నీటితో అడుగు. ఒక ఆయనంట మరి ఆయన మాస్టర్గా ఉద్యోగం చేసేవారు స్కూల్లో, గవర్నమెంట్ ఆ ఉద్యోగం అది. మరి ఆ గవర్నమెంట్ ఉద్యోగం చేసినప్పుడు ఆయన రిటైర్ అయ్యారు. రిటైర్ అయిపోయిన తర్వాత ఆయనకి గవర్నమెంట్ ద్వారా కొంత ధనం వచ్చింది. ఇప్పుడు ఆ ధనం రావడంతో పిల్లలు అడుగుతున్నారు, అది మాకు ఇవ్వు అని. ఆయనకు 3 బిడ్డలు ఉన్నారు, 2 కుమార్తెలు 1 కుమారుడు. మాకివ్వమంటే మాకివ్వు అని అంటున్నారు.
ఆయన ఏమనుకుంటున్నాడంటే, ఇప్పటి వరకు మరి పాక్షికంగా దేవుని యొక్క సేవకుల దగ్గర సేవకుడిగా ఉన్నాను, ఇక నుంచి నేను సంపూర్ణంగా ప్రభువుకి సేవ చేద్దాము అనుకుంటున్నాడు ఆయన. ఇంకొక ఆలోచన ఏంటంటే, ఇక ఉన్నంత కాలము మరి ఉండడానికి ఇప్పటి వరకు అద్దె ఇంట్లో ఉన్నాను కదా, ఒక ఇల్లు కట్టించుకుందాము అని అనుకుంటున్నాడు ఆయన. పిల్లలు అడుగుతున్నారు, ఇల్లు కట్టించుకుందాం అనుకుంటున్నాడు, సేవ చేద్దాం అనుకుంటున్నాడు. ఆ ధనము ఎటు ఉపయోగించాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. ఎవరిని ఆలోచన చెప్తే అడిగినా సరే ఏదో ఒకటి చెప్తున్నారు. తర్వాత అయినా పిల్లలే కదా నిన్ను చూడాలి, పిల్లలకి ఇచ్చే అంటాడు ఒకడు, లేదు ఇల్లు కట్టించేసే అంటాడు ఒకడు. ఆత్మీయంగా ఉండే వాళ్ళేమో సేవలోని ఉపయోగించు, దేవుడు నూరంతలు ఇస్తాడంటాడు ఒకడు. ఇలాగ రకరకాల ఆలోచనలు. మరి ఆ ఆలోచనలు బట్టి ఆ యొక్క మాస్టర్ గారు ఎటు వెళ్ళాలో అర్థం కాదు. అప్పుడు తన భార్య చెప్పిందంట, ఎందుకండి అలాగా నలిగిపోతున్నారు, ప్రార్థన చేయండి, ప్రభువే ద్వారాలు తెరుస్తారు, మనం ఏం చేయాలో ఆయనే చెప్తారు, ఆయన ఏం చెప్పినా అదే చేద్దామండి అని అన్నదంట. ఆ ఏం చెప్పినా అదే చేద్దామండి అన్నదంట. సరే అని ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి మాస్టర్ గారు, మాస్టర్ భార్య మరి మొదటి రోజు చక్కగా దేవుని సన్నిధిలోని ఉపవాసంతో ప్రార్థన చేశారు, గోజాడారు, ప్రభుని అడిగారు. అడిగి ఆ రోజు ముగించారు. కానీ ఒక వాక్యంలోని ఏ సమాధానం దొరకలేదు, ఒక కళ ద్వారా ఏ సమాధానం దొరకలేదు, ఒక స్వరము ఏదీ వినబడలేదు. అలాగనే మళ్ళా రెండో రోజు గడిచింది, మూడో రోజు కూడా ఇక ముగింపుకు వస్తుంది. అప్పుడు ప్రభు వాక్యము ద్వారా దర్శించాడు. అప్పుడు ఆయనతోనంట సామెతల గ్రంథంలో 24:27 వచనంలో ఏముందంటే, బయట నీ పని చక్క పెట్టుకొనుము, ముందుగా పొలములో దాన్ని స్థిరపరచుము, తర్వాత ఇల్లు కట్టుకొనవచ్చును. ఆయన ఏమనుకుంటున్నాడు అంటే, 1 పిల్లలకి పంచేద్దామా, 2 ఇల్లు కట్టుకుందామా, 3 సేవ చేద్దామా. ఈ 3 ఆలోచనల్లోనే ఆయన ఉన్నాడు. జనం అంటారు అందులో ఇన్వెస్ట్ చేయమంటారు, ఇంకొకరు అంటారు బ్యాంక్లోని ఎఫ్డీలోని ఫిక్స్డ్ డిపాజిట్లో వేసేయమంటారు. మరి ఇలాగ రకరకాల ఆలోచనలు. మనుషులు అంతేనండి, ఉచిత సలహాలు చాలా ఇస్తారు, చాలా చెప్తారు, కానీ దేవుడు సదాకాలం నిలబడి సలహా ఇస్తాడండి. ఈ రోజున నీకు ఆలోచన దొరకట్లేదేమో, నీకు ఈ డబ్బులు ఏం చేయాలో, ఈ పెళ్ళి ఎలా చేయాలో, ఈ ఇల్లు ఎలా కట్టాలో, నేను ఏం చేయాలి అని నువ్వు ఆలోచిస్తున్నావేమో. అయితే దేవుని దగ్గర అడుగు. ఇదిగో దుష్టుల ఆలోచన చెప్పున నడవకుండా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఆలోచనకర్త అయి ఉన్నాడు. 32వ కీర్తన 8వ చరణంలో ఏం చెప్తాడంటే, నీకు ఆలోచన చెప్పేదను, నీ మీద దృష్టి ఉంచదను, నీవు నడవవలసిన మార్గంన నిన్ను నడిపించదను అని దేవుని యొక్క వాక్యం. నీకేం చెప్తాడంట, నీకు ఆలోచన చెప్పేదను, నీ మీద దృష్టి నిలబెడతాను, నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు నడవలసిన మార్గంలో నిన్ను నడిపిస్తాను. ఈ రోజున దేవుని యొక్క వాక్యం నీతోనే మాట్లాడుతుంది. ఎప్పుడైతే ఈ వచనం చూశారో, బయట నీ పని చక్క పెట్టుకొనుము, ముందుగా పొలములో దాన్ని స్థిరపరచుము. ఈయన ఆలోచనల్లో లేనిది ఏంటంటే, పొలం కొనాలన్నది ఈయనకి ఆలోచనలో లేదు. ఇల్లు కట్టుకోవాలని ఉంది, పిల్లలకి ఇచ్చేద్దామా అని ఉంది, సేవ చేద్దామా అని ఉంది. మరి ఇలాంటి ఆలోచన ఉంది. తర్వాత ఆలోచన చేసినప్పుడు పొలము అంటే అది కూడా సేవకి సాదృశ్యమే కదా అని అప్పుడు అర్థమైంది ఆయనకి. అయితే ఏమైంది, దేవుడు పొలమే అంటున్నాడు కాబట్టి నేను పొలమే కొంటానని వెళ్ళి ఆ డబ్బుతోని పొలం కొన్నాడంట. ఆ డబ్బుతో పొలం కొన్నాడు. పొలంలోనే వ్యవసాయం చేస్తూ పొలంలోనే ఒక కత్తెరపాక వేసి ఆ పొలంలోనే సేవను ప్రారంభించాడు. చూసారా దేవుడు ఆలోచన ఎంత బాగుంటుందో. ఆ పొలంలోనే తనకు వ్యవసాయం పెట్టుకున్నాడు. ఖాళీగా ఉండకుండా, ఆరోగ్యంగా ఉండడానికి, పని కలిగి ఉండడానికి, ఎక్కడికి పనికి వెళ్ళకుండా, అదే సమయంలో సేవ చేయడానికి కూడా అక్కడే చిన్న మరి ఒక తాటాకులతోని మంచి మందిరం కట్టుకున్నాడు. అందులోనే
అందులోనే మరి ఆయన కాపురం ఉండడానికి ఏదైతే అద్దె ఇల్లు ఉందో అది ఖాళీ చేసి అందులోకి వెళ్ళిపోయి అక్కడే ప్రారంభించిన సేవ అది దేవుని ఆలోచన చొప్పున ప్రారంభించబడింది కాబట్టి అంచెలంచెలుగా అభివృద్ధి పొందడం మొదలుపెట్టింది. దేవుని యొక్క మహాకృప చూడండి, ఎప్పుడైతే అది అభివృద్ధి పొందిందో ఆయన ఉన్న స్థలంలోని ఆ పొలం తాలూకా విలువ కూడా పెరగడం మొదలుపెట్టిందంట. ఆ చుట్టుపక్కల కూడా కొత్తగా ఇల్లులు వచ్చేసాయంట, బిల్డింగ్లు వచ్చేసాయంట. ఆయన ఉన్న దగ్గరికి రోడ్డు ఒకటి వేయబడిందంట. ఆయన ఉన్న స్థలం వైపే, ఆ పొలం వైపే రోడ్డు కూడా వచ్చిందంట. అలాగ రావడంతో ఆయన కొన్నప్పుడు చాలా తక్కువ ధర, ఆయన ఇప్పుడు కోట్లలో పలుకుతున్న ధర. దేవుని ఆలోచన గొప్పది సుమా. నీ ఆలోచన, నా ఆలోచన అంత గొప్పది కాదు. ఎందుకంటే మనకి భవిష్యత్తు తెలియదు, రేపేం జరుగుతుందో తెలియదు. దేవుడు సదాకాలము నిలబడే ఆలోచన చెప్తాడు. ఎప్పుడైతే ఆ పొలంలోని, ఆ స్థలంలోని ఆయన మందిరం కట్టాడో ఆ మందిరంలోని ప్రజలు రావడం మొదలుపెట్టారు. తర్వాత ఆయన కుమారుడు ఎవరైతే ఉన్నాడో ఆ యొక్క తండ్రి సేవలోని మరి సహాయంగా వచ్చేసాడు. ఎప్పుడైతే తండ్రి సేవలో సహాయంగా వచ్చాడో పిల్లలు కూడా మాకు ఆస్తి పంచమని అడగడం మానేశారు. ఎందుకు అంటే ఆ కలిగి ఉన్నదంతా వాళ్ళదే కదా. దేవుడు చూసారా గొప్ప ఆలోచన చెప్తాడండి. ఆయన ప్రణాళిక గొప్పదండి. ఆయన ఆలోచనలు అతి గంభీరాలండి. ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది ఏంటంటే, ఇదిగో నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించు అని ప్రార్థన చేయాలి. నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించు, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో అని దేవునికి మొర్ర పెట్టాలి. ఒకవేళ ఆయన ఆలోచన ఇప్పటివరకు నీకు ఏ ఆలోచన దొరకకపోతే ఈ మాటలు నీ కోసమే. అందుకనే కీర్తన భాగములో మొదటి మాట, దుష్టుని ఆలోచన చొప్పున నడువక. యేసు ప్రభుకి కూడా ఆలోచన ఇవ్వడానికి సిద్ధపడినోడు. ఏమంటాడు? ఈ రాళ్లను రొట్టెలు చేసుకొని తినయ్యా అంటే నీ ఆలోచన చెప్తున్నాడు. మరి ప్రభుకి తెలియదా? ఆకలిస్తే రొట్టెలు సంపాదించుకోవాలని ఆయన చెప్పాడు. రే బాబు, నువ్వు అవ్వమ్మకి ఆలోచన చెప్పుంటావేమో కానీ నాకు ఆలోచనలు చెప్పొద్దు. ఎందుకంటే అవ్వమ్మతో చెప్పాడు ఆ పండు తిను అని అన్నాడు. ఇక్కడేమో రాళ్ళను రొట్టెలు చేసుకుని తిను అంటున్నాడు. ఇక రెండో ఆలోచన చెప్పాడు, నాకు మొక్కు. అగో అవ్వమ్మతో అంటాడు, అవి తింటే మీరు దేవతలు అయిపోతారు, మీకే అందరూ మొక్కుతారు అంటున్నాడు. అనగా ఆడికి జీవపు డంభం ఉంది, శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది. మూడోది అంటాడు, కిందికి దూకు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువుని. ఇలాగన వాడు అందరికీ పనికి మాలిన ఆలోచన చెప్పడానికి వస్తారు. అయితే వాక్యముతో నీకు సంబంధం ఉంటే, ప్రార్థనలో దేవునితో నీకు సహవాసం ఉంటే ఆయన మంచి ఆలోచనలు చెప్తాడు నీకు. ఈ రోజున అలాంటి ఆలోచన చెప్పున నీవు నడిపించబడదు గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, నీకు స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో ప్రభువా, మా ప్రియులు నాయన ఎవరు మరి ఆలోచన కోసం ఎదురు చూస్తున్నారు, ఏది ముందు చేయాలో, ఏది తర్వాత చేయాలో, ఏది కొనాలో, ఏది అమ్మాలో, ఏది ఉంచాలో, ఏది తీసేయాలో తెలియని స్థితిలో ఒకవేళ అగమ్య గోచరంగా ఉంటే ప్రభువా, వారిని మీరు స్థిరపరచండి అయ్యా. నీ పాదాల దగ్గర గడిపిన ప్రతి ఒక్కరికి మంచి ఆలోచనతో నింపండి. ఎందుకంటే మీరు ఆలోచనకర్త అయి ఉన్నారు ప్రభువా. మరి యొక్క సమయంలో అలాంటి ఆలోచన కోసం కనిపెట్టుతున్న వారు ఈ వాక్యము ద్వారా బలపరచబడి దీవించబడడానికి సహాయం చేసి మీరు మహిమ పొందమని నజరుడైన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. వందనాలు. రండి, మరి మన ఈ యొక్క కృపావార్త ఛానల్ని మీరు తప్పక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తెలియని వారికి పరిచయం చేయండి. అలాగనే మీ అమూల్యమైన మీ మంచి మరి అభిప్రాయాలను కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. ప్రభు మిమ్మల్ని నిండాలుగా దీవించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.